తెలంగాణ వెబ్‌సైట్. తెలంగాణ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించి కౌన్సెలింగ్‌కి ఏమేం డాక్యుమెంట్స్ కావాల్సుంటదని జెప్పి ఈ వీడియో లోపల డీటెయిల్డ్‌గా మనం మాట్లాడుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ గూడా స్కిప్ జేయకుండా చూడుర్రి. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం అనలిటిక్స్ ట్యూటర్‌ని ఫాలో అయితా ఉండుర్రి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ వెబ్‌సైట్, తెలంగాణ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీకి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. ఫర్దర్‌గా గూడా ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా మనం వీడియోస్ చేసుకుంటా ఉంటాం కాబట్టి పక్కాగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఏ అప్డేట్ వచ్చినా మిస్ కాకుర్రి. ఓకేనా. ఎస్పెషల్లీ బైపీసీ వాళ్ళకి చాలా మంచి కంటెంట్ అయితే అనలిటిక్స్ ట్యూటర్ నుండి ప్రొవైడ్ చేస్తాను. డెఫినెట్‌గా మంచి కంటెంట్ వస్తది. మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ వస్తాయి. అప్డేట్స్ వస్తా ఉంటాయి టైమ్ టు టైమ్. ప్రతీది డీటెయిల్‌గా నేను చేస్తా ఉంటా. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. సో, మనకు కౌన్సెలింగ్ అప్పుడు డాక్యుమెంట్స్ అనేది తీసుకుపోవాల్సి ఉంటదన్నట్టు. సో, ఆల్రెడీ నేను కౌన్సెలింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటదని చెప్పి నేను డీటెయిల్ వీడియో చేసిన. ఆ వీడియో అనేది ఒకసారి చెక్ చేయరి. అండ్ మీకోసం ఒక బ్రీఫ్ ఐడియా అయితే ఇస్తా నేను. ఓకేనా. సో, మనకు ఒక నోటిఫికేషన్ వస్తది. కౌన్సెలింగ్‌కి రిలేటెడ్ ఒక నోటిఫికేషన్ అయితే వస్తదన్నట్టు. ఓకేనా. సో, ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు ఆ నోటిఫికేషన్ లోపల మెన్షన్ చేస్తారన్నట్టు. ఫేజ్ 1, ఫేజ్ 2 ఒకవేళ ఉంటే ఫేజ్ 3 అని చెప్పి మెన్షన్ చేస్తారు. ఆ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3కి సంబంధించిన స్లాట్ బుకింగ్ అని చెప్పి ఓకేనా. మన బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి స్లాట్ బుకింగ్ ఉంటది. స్లాట్ బుకింగ్ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటది. దాని తర్వాత మనకు వెబ్ ఆప్షన్‌లో పెట్టుకోవడం ఉంటదన్నట్టు. దాని తర్వాత సీట్ అలాట్‌మెంట్ ఉంటదన్నట్టు. ఓకేనా. సో, స్లాట్ బుకింగ్‌కి మనం అరౌండ్ ₹600 ఆర్ ₹1200 అయితే కట్టాల్సి ఉంటది. డిపెండింగ్ అపాన్ అవర్ కేటగిరీ. ఓకేనా. సో, 600 లేకపోతే 1200 అయితే కట్టాల్సి ఉంటదన్నట్టు కేటగిరీని బేస్ చేసుకొని. సో, దాన్ని బట్టి మనకేంది కదంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటది. ఓకేనా. మన డీటెయిల్స్ ఇస్తాం. స్లాట్ బుక్ చేసుకుంటాం. స్లాట్ బుక్ చేసుకున్న రోజెళ్ళి సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకుంటాం. తర్వాత వెబ్ ఆప్షన్స్ ఉంటాయన్నట్టు. సో, దీనికి సంబంధించి మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు ఎట్లాంటి డాక్యుమెంట్స్ తీసుకోపోవాలని చెప్పి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి వెళ్ళేటప్పుడు డాక్యుమెంట్స్ తీసుకపోవడం అనేది మ్యాండేటరీ. ఓకేనా. సో, ఈ డాక్యుమెంట్స్ అనేది మన దగ్గర ఉండాలి. సో, ఈ డాక్యుమెంట్స్ లేకపోతే ఏమైతదంటే మనకు రియంబర్స్‌మెంట్ రాకపోవడము, లేకపోతే మన అడ్మిషన్‌ని క్యాన్సల్ చేయడము. ఓకేనా. సో, అవన్నీ చేయడం అయితే జరుగుతన్నట్టు. మనం వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవాలి అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ కావాలి. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అవ్వడం అనేది మనం అన్ని సర్టిఫికేట్‌లు పట్టుకొనెళ్తే మనకు కావాల్సిన కాలేజ్ లోపల, మనకు కావాల్సిన కోర్స్ లోపల, మనం అనుకున్న ఫీ లోపల మనకు సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నట్టు. సో, వెన్ ఇట్ కమ్స్ టు ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేం డాక్యుమెంట్స్ కావాలి బ్రో మరి అనే విషయానికొస్తే, మనకు డాక్యుమెంట్స్ అనేది మన దగ్గర ఉండే డాక్యుమెంట్స్ కొన్నుంటాయి. ఓకేనా. వెబ్‌సైట్ నుండి తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ అయితే కొన్నుంటాయన్నట్టు. వెబ్‌సైట్ నుండి తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ కొన్నుంటాయి. మన దగ్గర ఉండే డాక్యుమెంట్స్ కొన్నుంటాయి. కాలేజ్ నుండి తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ కొన్నుంటాయి. మీ సేవ నుండి తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ అయితే కొన్నుంటాయన్నట్టు. సో, ఏంది ఆ డాక్యుమెంట్స్ అనే విషయానికొస్తే ఫస్ట్‌లీ మనం మన మీ సేవ నుండి మాట్లాడుకుందాం. ఓకేనా. సో, కాలేజ్‌కి పోతే మన డాక్యుమెంట్స్ అనేది 2, 3 రోజులలో ఇచ్చేస్తారు. పెద్ద ప్రాబ్లమ్ కాదు. ఓకేనా. సో, మీ సేవకెళ్ళి తెచ్చుకునే డాక్యుమెంట్స్ అనేది మనకు మీ సేవకు పోయి అప్లికేషన్ పెట్టాల్సి ఉంటది. అప్లికేషన్ పెట్టిన తర్వాత మనకు ఒక 1 వీక్ వరకు ఈ డాక్యుమెంట్స్ అనేవి వస్తాయన్నట్టు. కాబట్టి మీరేం చేస్తారంటే మెయిన్‌గా ఈ మీ సేవ లోపల తెచ్చుకునే డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నారో ఆ డాక్యుమెంట్స్‌ని ఫస్ట్ అప్లికేషన్ చేసి పెట్టుకోరి. సో, ఏంది కదా ఆ డాక్యుమెంట్స్ మరి అనంటే క్యాస్ట్. ఓకేనా. క్యాస్ట్ అనేది కావాలే. ఈ క్యాస్ట్ అనేది రిజర్వేషన్‌ని డిటర్మైన్ చేస్తది. నీకు సీట్ రావాలంటే రిజర్వేషన్ అనేది మ్యాండేటరీ అయితది. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కావాలి. ఎవరైతే సో, ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి మెయిన్‌గా ఎస్సీ, ఎస్టీ, బీసీకి మెయిన్‌గా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కావాలి ఫర్ రిజర్వేషన్. ఓకేనా. సో, లేదు మా దగ్గర ఈడబ్ల్యూఎస్ ఉంది అన్నారనుకో ఎవరైనా ఓసీ వాళ్ళు. ఓకేనా. సో, ఓసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ ఉంటది ఓసీ వాళ్ళకి. సో, ఓసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ ఉన్నా కూడా ఏం కాదన్నట్టు. ఓకేనా. అండ్ దాంతో పాటుగా మనకు ఇన్‌కమ్. సో, ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంటదన్నట్టు. సో, క్యాస్ట్ సర్టిఫికేట్ తెలంగాణ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. తెలంగాణ ఇన్‌కమ్ సర్టిఫికేట్ కావాలి. లేటెస్ట్ క్యాస్ట్, లేటెస్ట్ ఇన్‌కమ్ అనేది కావాల్సి ఉంటదన్నట్టు. ఓసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్‌ని సబ్మిట్ చేయాల్సి ఉంటది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఏందంటే వాళ్ళకి కూడా సో, ఫీ రియంబర్స్‌మెంట్ అట్లాంటివి రావడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. అండ్ దాంతో పాటుగా ఏందంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే ఏందంటే మనం ఎక్కడ ఉన్నామని చెప్పడానికి మనకు ఈ లొకాలిటీ కన్ఫర్మేషన్ కోసం రెసిడెన్స్ అనేది హెల్ప్ అయితదన్నట్టు. ఓకేనా. సో, రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మనం సబ్మిట్ చేయాల్సి ఉంటది. రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా అప్లికేషన్ పెట్టుకోరి. సో, క్యాస్ట్, ఇన్‌కమ్, రెసిడెన్స్ ఒకవేళ ఓసీ అయితే ఈడబ్ల్యూఎస్, మైనారిటీ అయితే మైనారిటీ సర్టిఫికేట్. ఓకేనా. సో, మైనారిటీ సర్టిఫికేట్ అనేది మైనారిటీ సర్టిఫికేట్ అనేది పెట్టుకోరి.
ఓకేనా. క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్స్ ఒకవేళ మైనారిటీస్ అయితే మైనారిటీ సర్టిఫికేట్ అనేది అప్లికేషన్ చేసి పెట్టుకోరి మీ సేవ లోపల. సో ఈ డాక్యుమెంట్స్ రావడానికి మనకు టైం పడుతుంది, ఎంత కాదనుకున్న ఒక 1 వీక్ ఆఫ్ టైం అనేది పడుతుంది బ్రో. ఓకేనా. కాబట్టి ఈ డాక్యుమెంట్స్ని అప్లికేషన్ చేసి పెట్టుకోరి, ఇవి మీ సేవ డాక్యుమెంట్స్. వెన్ ఇట్ కమ్స్ టు వెబ్సైట్, ఓకేనా. సో వెబ్సైట్ డాక్యుమెంట్స్ ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర, ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, వెబ్సైట్ లోపల అవైలబుల్ ఉన్నాయి, వీటిని మీరు దగ్గర పెట్టుకోరి. సో ఏంటి అవి అని అంటే అప్లికేషన్ ఫామ్, ఓకేనా. అప్లికేషన్ ఫామ్ అనేది కావాల్సి ఉంటుంది అన్నట్టు. దాంతో పాటుగా మనకు హాల్ టికెట్, ఓకేనా, హాల్ టికెట్. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ర్యాంక్ కార్డు, ఓకేనా, ర్యాంక్ కార్డ్. అండ్ దాంతో పాటుగా మనకి రిజల్ట్స్, ఓకేనా. సో ఇవన్నిటిని కూడా మనం ఏం చేసుకోవాలంటే పీడిఎఫ్ లాగా సేవ్ చేసి పెట్టుకోవాలి, గూగుల్ డ్రైవ్ లోపల సేవ్ చేసి పెట్టుకోవాలి. మనకి ఇవి ఎక్కడ దొరుకుతాయి? అప్లికేషన్ ఫామ్, తెలంగాణ ఎబ్సెట్ 2026కి సంబంధించిన అప్లికేషన్ ఫాము, తెలంగాణ ఎబ్సెట్ 2026కి సంబంధించిన హాల్ టికెట్, తెలంగాణ ఎబ్సెట్ 2026కి సంబంధించిన ర్యాంక్ కార్డు, తెలంగాణ ఎబ్సెట్ 2026కి సంబంధించిన రిజల్ట్స్ పీడిఎఫ్. ఇవన్నీ కూడా ఏం లేదు, ఇక్కడ అఫీషియల్ పోర్టల్ ఉంది కదా, ఈ అఫీషియల్ పోర్టల్ లోపల మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్ లోపల మనకు మన అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఉన్నది, హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఉన్నది, రిజల్ట్స్ చూసుకోవడానికి ఉన్నది, ర్యాంక్ కార్డ్ చూసుకోవడానికి ఉన్నది. ఇవన్నీ కూడా ఏంటంటే కౌన్సిలింగ్ టైం లోపల అవైలబుల్ ఉండకపోవచ్చు, కొన్నిసార్లు వెబ్సైట్ అనేది ఓపెన్ కాదు. సో చాలామంది స్టూడెంట్స్ లాస్ట్ టైం లోపల ఏమంటారు కదా అంటే అంతా అయిపోయే టైం లోపల, ఓకేనా. సో కౌన్సిలింగ్కి అటెండ్ అయిదాం అనుకునే టైం లోపల ఇవన్నీ కావాలి అని చెప్పి అప్పుడు వెతుకుతారు, అప్పుడు వెబ్సైట్ ఓపెన్ కాదు, ఓకేనా. కాబట్టి ఏంటంటే ఇప్పుడే రెడీగా పెట్టుకోరు, వీటిని మీకు ఫర్దర్గా మస్త్ హెల్ప్ అవుతుంది, ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత ఇంకేం డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది అని చెప్పి చెప్తా. దానికంటే ముందు సో మనం బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి, బీపీటీకి సంబంధించి, ఓకేనా, అలైడ్ హెల్త్ సైన్సెస్ సంబంధించి, బీ ఫార్మసీ, ఫార్మ్ డీకి సంబంధించిన గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం అనల్జెసిక్ ట్యూటర్ యాప్ లోపల. చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది సబ్స్క్రిప్షన్కి, చాలా తక్కువ అమౌంట్ సబ్స్క్రిప్షన్ అనేది పే చేసి మీరైతే మన గైడెన్స్ లోపల జాయిన్ అయితే కావచ్చు. మనం ఈ గైడెన్స్ లోపల డీటెయిల్డ్గా ఫేజ్ 1 లోపల సీట్ రావాలంటే ఏం చేయాలని చెప్పి మాట్లాడుకుంటాం, రెగ్యులర్ అప్డేట్స్ గురించి, లైవ్ సపోర్ట్ గురించి మనం అయితే డీటెయిల్ లైవ్ పెట్టుకుంటాం, లైవ్ లోపల మాట్లాడుకుంటాం. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి, అండ్ దాంతోపాటుగా కాలేజెస్ అని ఎక్కడ ఉన్నాయని చెప్పి కాలేజ్ లిస్ట్ ప్రొవైడ్ చేస్తా, బెస్ట్ కాలేజెస్ ఏముంటాయని చెప్పి చెప్తా. ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా మీకు చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ మన సైడ్ నుండి మనం 100% ఎఫర్ట్ అయితే ఇస్తాం, మీరు బీ ఫార్మసీ ఆర్ ఫార్మ్ డీ లోపల జాయిన్ కావడానికి, నర్సింగ్ లోపల జాయిన్ కావడానికి, అండ్ ఏహెచ్ఎస్ లోపల జాయిన్ కావడానికి. సింపుల్ ఏం లేదు, చాలా అంటే చాలా తక్కువ సబ్స్క్రిప్షన్ అయితే ఉంటుంది. కాబట్టి పక్కాగా సో అనల్జెసిక్ ట్యూటర్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ప్లే స్టోర్ నుండి, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. చాలా అంటే చాలా మంచి గైడెన్స్ అయితే ఇస్తాను నేను, ఓకేనా. మీకు ఏ డౌట్స్ ఉన్నా నేను లైవ్ కండక్ట్ చేస్తా, ఆ లైవ్ లోపల నన్ను అయితే అడగవచ్చు. సో చాలా తక్కువ గ్యాప్ లోపల, చాలా తక్కువ టైం లోపల మనం అయితే లైవ్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాం అన్నట్టు, ఓకేనా. సో మంచి గైడెన్స్ అయితే ఇస్తాం, అండ్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేస్తూ ఉంటా. కాబట్టి పక్కా ఒకసారి అనల్జెసిక్ ట్యూటర్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పి చెక్ చేయరి, ఓకేనా. వెన్ ఇట్ కమ్స్ టు ద డాక్యుమెంట్స్ ఫ్రమ్ కాలేజ్, సో కాలేజ్కి వెళ్ళి ఎట్లాంటి డాక్యుమెంట్స్ కావాలి అనే విషయానికి వస్తే మనకు కాలేజ్ నుండి కొన్ని డాక్యుమెంట్స్ అయితే కావాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఏంది ఆ డాక్యుమెంట్స్ అంటే, ఆల్రెడీ ఒకవేళ మీరు మీ 6th to 10th స్టడీ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేస్తే మీ కాలేజ్ లోపల ఆ స్టడీ సర్టిఫికేట్స్ అనేది మనం తెచ్చుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. 6th to 10th స్టడీ సర్టిఫికేట్స్ కావాలి. అండ్ దాని తర్వాత మనకు 11th and 12th, ఓకేనా, 11th and 12th సంబంధించిన స్టడీ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది అన్నట్టు. బోనఫైడ్స్ అంటాం, బోనఫైడ్స్ స్టడీ సర్టిఫికేట్స్ అంటే నువ్వు 6th నుండి 10th వరకు ఎక్కడ చదివినావు అని చెప్పి ఆ స్టడీ సర్టిఫికేట్స్ కావాలి. దాని తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎక్కడ చదివినావు అని చెప్పి ఆ స్టడీ సర్టిఫికేట్స్ అయితే కావాలి, ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఇంటర్మీడియట్కి సంబంధించిన మెమో, ఓకేనా, ఇంటర్మీడియట్కి సంబంధించిన మెమో అనేది కావాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ దాంతోపాటు ఇంటర్మీడియట్కి సంబంధించిన టీసీ అనేది కావాల్సి ఉంటుంది, ఓకేనా. అండ్ దాంతోపాటుగా మనకు 10th క్లాస్కి సంబంధించిన మెమో కూడా కావాల్సి ఉంటుంది అన్నట్టు, ఓకేనా. సో ఇవన్నీ ఆల్రెడీ మీరు కాలేజ్ లోపల సబ్మిట్ చేసి ఉంటే, ఓకేనా. సో ఒకవేళ 6th to 10th బోనఫైడ్స్ కాలేజ్ లోపల సబ్మిట్ చేస్తుంటే మీ ఇంటర్మీడియట్ కాలేజ్కి వెళ్ళి ఈ 6th to 10th బోనఫైడ్స్ తెచ్చుకోరి. అండ్ దాని తర్వాత మనకు ఇంటర్మీడియట్ కాలేజ్ వాళ్ళు ఎట్లా చేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన, సెకండ్ ఇయర్కి సంబంధించిన బోనఫైడ్స్ ఇస్తారు, ఆ బోనఫైడ్స్ కూడా తెచ్చుకోరి. దాని తర్వాత ఇంటర్మీడియట్కి సంబంధించిన మెమో అనేది తెచ్చుకోరి,
ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించిన మెమో, మార్క్స్ మెమో అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే 10th క్లాస్ సంబంధించిన మెమో అనేది ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ కాలేజ్లో సబ్మిట్ చేస్తే అక్కడ నుండి తెచ్చుకోర్రి. లేదు మా దగ్గరనే ఉంది బ్రో 10th మెమో అంటే ఓకేనా. సో దాని తర్వాత టీసీ, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ కాలేజ్ నుండి టీసీ అయితే మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఈ డాక్యుమెంట్స్ అనేది కావాల్సి ఉంటుంది ఓకేనా. 6th to 10th బోనఫైడ్స్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బోనఫైడ్స్, ఇంటర్మీడియట్ మెమో, 10th క్లాస్ మెమో అండ్ దాని తర్వాత టీసీ అయితే కావాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఇవి కాలేజ్ నుండి తెచ్చుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత ఒకవేళ మీకు ఏమైనా స్పెషల్ కేటగిరీ ఉందనుకో, లైక్ ఎన్సీసీ కావచ్చు ఓకేనా, లేకపోతే సిఏపి కావచ్చు, లేకపోతే పీహెచ్ కావచ్చు. సో ఇట్లాంటి రిజర్వేషన్స్, స్పోర్ట్స్ రిజర్వేషన్స్ ఏమైనా ఉంటే సింపుల్లీ మీరు చేయాల్సింది ఒకటే, ఆ రిజర్వేషన్స్ కావాలనుకుంటే మాత్రం ఆ సర్టిఫికేట్స్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు ఓకేనా. ఆ సర్టిఫికేట్స్ ఉన్నప్పుడు మాత్రమే మనకు ఆ రిజర్వేషన్ రావడం అయితే జరుగుతుంది. సో నేను ఎన్సీసీ లోపల రిజర్వేషన్ తీసుకుందాం అనుకుంటున్నా అంటే ఆ సర్టిఫికేట్ చూపెట్టాల్సి ఉంటుంది అన్నట్టు ఓకేనా. కాబట్టి ఒకవేళ మీకు ఏదైనా రిజర్వేషన్ ఉంటే మాత్రం ఆ సర్టిఫికేట్స్ని రెడీ పెట్టుకోరి. అండ్ దాంతో పాటుగా నేను ఇందాక ఏవైతే డాక్యుమెంట్స్ చెప్పినో ఈ డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా మీరు ఒక 2 sets ఆఫ్ జిరాక్స్ లాగా పెట్టుకోరి. ఒక 2 సెట్ల జిరాక్స్లు కావాలి. మనం కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు ఆ 2 సెట్ల జిరాక్స్లు పట్టుకోపోవాల్సి ఉంటుంది అన్నట్టు ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత ఏవైతే ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయో ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా పీడిఎఫ్ లాగా సేవ్ చేసుకొని పెట్టుకోరి ఓకేనా. మనకి ఇప్పుడు గూగుల్ డ్రైవ్ ఉంది ఓకేనా, వాల్ట్స్ అని చెప్పి చాలా యాప్స్ అయితే ఉన్నాయి అన్నట్టు. సో వీటిని ఏం చేస్తారు అంటే పీడిఎఫ్ల లాగా సేవ్ చేసి పెట్టుకోరి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి పెట్టుర్రి ఓకేనా. ఈ పీడిఎఫ్లు ఉంటే ఏమవుతుంది అంటే ఏ టైం అయినా కూడా మనం ప్రింట్అవుట్ తీసుకోవచ్చు ఓకేనా. సో అవి అండ్ ఏవైతే ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒరిజినల్ ఉండాలి. మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు అన్నీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ పట్టుకొని వెళ్ళి వాళ్ళకి చూపెట్టాల్సి ఉంటుంది అన్నట్టు ఓకేనా. సో ఇది ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీ అందరికీ క్లియర్గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. ఫర్దర్గా తెలంగాణ ఎపిసోడ్కి సంబంధించి ఏ అప్డేట్స్ వచ్చినా మనం వీడియోస్ చేసుకుంటాం. ఎట్లాంటి అప్డేట్ కూడా మనం మిస్ చేయం. కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మీరు ఒకవేళ బీ ఫార్మసీకి సంబంధించి, లేకపోతే ఫార్మ్ డీకి సంబంధించి, నర్సింగ్కి సంబంధించి, ఏహెచ్ఎస్ సంబంధించి గైడెన్స్ కావాలనుకుంటే మాత్రం అనాలిసిస్ ట్యూటర్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోరి. చాలా తక్కువ సబ్స్క్రిప్షన్ తోటి మంచి గైడెన్స్ అయితే ఇస్తాం మనం. సో డూ ఫాలో us for more content and thank you so much for your support. Signing off.